వారిని గట్టిగా అభినందిస్తున్నా, చప్పట్లు కొట్టి అభినందించండి. వాళ్ళకి ఇంకోటి విజ్ఞప్తి చేస్తున్నా, పని అయిపోలేదు, దొంగలు మళ్ళా పడతారు. మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి, పొరుగు వాళ్ళకి చెప్పండి, ఓట్లన్నీ ఎన్డీఏ పార్ట్నర్స్ కే ఓటేయమని గట్టిగా చెప్పించి ఓట్లు వేయించండి. పీఆర్సీ ఇస్తా, బకాయిలు చెల్లిస్తా, ఇంటీరియం రిలీఫ్ ఇస్తా, మళ్లీ మిమ్మల్ని బాగా చూసుకునే బాధ్యత మాదని మా పోలీసులకి, ఉద్యోగస్తులకి అందరికీ హామీ ఇస్తున్నా. పోలీసులకైతే శని ఆదివారాల హాలిడే కూడా ఇస్తా, వీకెండ్ హాలిడేస్ ఉంటాయి. అదే మాదిరిగా మిగిలిన వాళ్ళందరికీ న్యాయం చేసే బాధ్యత నాది. పామాయిల్ రైతులకి, అంతర పంటకి ఏమేం కావాలన్నా అవన్నీ ఇప్పిస్తాం. ఒక్కొక్కప్పుడైతే 10 రూపాయలకు పామాయిల్ మొక్కిస్తే ఇప్పుడు 350 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇది చాలా, పామాయిల్ తెచ్చింది మనమే, మళ్ళా డ్రిప్ ఇరిగేషన్ పెడతాం, అన్ని చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి జీవో నెంబర్ 3 చెప్పా, ఇవన్నీ చేస్తాం. తమలో ఇప్పుడు అడుగుతున్నా, నేను చెప్పింది మీకు అర్థమైందా అని అడుగుతున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపిస్తారా లేదా అని అడుగుతున్నా. అంబులెన్స్ వచ్చింది, పంపించేయండి. 5వసారి అయిపోయింది, ఇంకొక 2 రోజులు వాళ్ళ కథ. ఆడ పోగలుగుతుందా అంబులెన్స్? పోనీ కొంచెం వెనకండి. ఏమయ్యా పేషెంట్ లేరా? ఏ అంబులెన్స్ పేషెంట్ ఉన్నారా లేదా? ఉన్నారా? వెళ్ళు 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 వెళ్ళు. ఇవ్వండిమా, ముందు వాళ్ళు వెళ్ళిపోండి, పేషెంట్ వెళ్ళిపోండి. కరెక్ట్ కాదు, పేషెంట్ ఉన్నారు, వెళ్ళాలి. 1 నిమిషం లేట్ అయినా పర్వాలేదు. కానీ తొందరగా వెళ్ళిపోని. ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? ఏమమ్మా హుషారుగా ఉన్నారా? నమ్మకంగా చిత్తుగా ఓడిస్తారా లేదా? మీరు వైసీపీని భూస్థాపితం చేస్తారా లేదా? ఈ రాష్ట్రానికి పట్టిన శని ఆ పార్టీ వదిలించుకుంటారా లేదా? 5 ఏళ్ల శని అనుభవించాం, ఇప్పుడు దాన్ని వదిలించుకునే శక్తి మీ దగ్గరనే ఉంది. మీ ఓటు వజ్రాయుధం, ఉపయోగించండి వజ్రాయుధాన్ని. కానీ ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఈరోజు ఇంత ఎండలున్నా మీరెంతో ఉత్సాహంగా వచ్చారు, మాకోసరం నిలబడ్డారు, ఎండను కూడా లెక్క చేయలేదు. కానీ ఒక్క విషయం అడుగుతున్నా, 13వ తారీఖున 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభమవుతుంది. తెల్లవారితో నిద్ర లేసి రెడీ